సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పై చేసిన విమర్శలను గుర్తు చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ బీజేపీలు వేరు కాదని, రేపో మాపో కలిసిపోతాయని జోస్యం చెప్పారు. అటు రేవంత్ రెడ్డిని ఓడించడమే ధ్యేయమని జీవన్ రెడ్డి అనడం సరికాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జీవన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిన 10 నిమిషాలకే రేవంత్ రెడ్డి ఫోన్ చేశారని తెలిపారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ 14 సార్లు బీఫామ్ ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకునిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడమే నా ధ్యేయమని మాట్లాడడం అత్యంత బాధాకరం. 2 సంవత్సరాల్లో పట్టినే రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? సన్న బియ్యం ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోరుకుంటున్నా, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, ఎందుకు మార్పు కోరుకుంటున్నారు?